హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు 10th మ్యాథమెటిక్స్ రియల్ నంబర్స్ 2.2లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్లో 4th బిట్, 5th బిట్, 6th బిట్ ఉన్నాయి. మనం ఇప్పుడు ట్రై చేద్దామండి. 4th బిట్, వాట్ ఈజ్ 4th బిట్? ఇక్కడ ప్రాబ్లం కదా. ఎస్, 4th బిట్ ఏమిటి? 4u² ప్లస్ 8u ఉందండి. ఆ రెండే ఇచ్చాడు పదాలు. ఇక్కడ జనరల్గా మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, దేంతో మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుందాం అనుకోండి. జనరల్ ఫామ్ ఏమిటి? ax² ప్లస్ bx ప్లస్ c. అదే కదా పోలినామియల్, ఈ రూపంలో ఉండాలి కదా. బై కంపేరింగ్ విత్ జనరల్ ఫామ్తో కంపేర్ చేద్దామండి. కంపేర్ చేస్తే ఏమిటి? ax² ప్లస్ bx ప్లస్ c ఈ రూపంలో ఉంటుంది. ఇక్కడ x² బదులు కాబట్టి u² ఉంది, అంతే కదా. a బదులు 4, ఇక్కడ 4u² ప్లస్ x బదులు u ఉంది, b ఈ యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ 8 ఉంది కదా, 8u ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ఏమైనా ఉందండి? లేదు. లేకపోతే 0 పెట్టుకుందాం, దాన్ని ఈక్వల్ టు 0 చేసుకుందాం. ఈ పోలినామియల్ని ఈక్వేషను 0 చేసుకుంటే ఇప్పుడు ఈ 2 మనం కనుక్కోబోయేటటువంటి 2 zeros కూడా ఈక్వల్ టు A0. ఏది వేసినా కూడా, ఏ ఆన్సర్ వేసినా కూడా, ఫస్ట్ వన్ వేసినా కూడా 0 అని రావాలి. నెక్స్ట్ అంటే ఆల్ఫాబెట్ అనుకుంటాం కదా, ఏ1 వేసినా కూడా ఇందులో రావాలి. మొత్తం 2 ఆన్సర్స్ వస్తాయి. ఆ 2 ఆన్సర్స్ వేసినా కూడా ఈక్వల్ టు జీరోస్ వస్తాయి. అందుకని మనం జీరోస్ ఆఫ్ ది పోలినామియల్స్ అన్నాం. ఎస్, చూడండి. ఇప్పుడు మనకు 2 పదాలే ఉన్నాయండి. ఈ 2 పదాల్లో మనకు కామన్గా ఏముంది? 4u పోతే u ఉంది. ఇక్కడ 4u తీసేస్తే 2 ఉంది. 2 4s are 8uనే కదా. ఎస్, u ప్లస్ 2 ఉందండి. ఈ రెండింటినీ కూడా సపరేట్గా ఈక్వేట్ చేద్దాం 0కి. 4u ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అది చూద్దామండి. దేర్ ఫోర్ u వాల్యూ ఎంత వస్తుంది? 0/4. మనకు u వాల్యూ కనుక్కోవాలంటే 4 ఇటు వస్తే బై వస్తుంది కదా. ఇక్కడ కూడా u వాల్యూ ఏమొస్తుంది మనకు? ఈ +2 ఇటు పోతే -2 వస్తుంది. ఎస్, ఈ ఇక్కడ u వాల్యూనేమో 0/4. ఒక ఆన్సర్ ఏమో 0/4, ఇంకోటేమో అంటే ఒక 0నేమో అంటే ఇది వేసినా కూడా ఇది 0 అవుతుంది, ఇది వేసినా కూడా -2 వేసినా కూడా 0 అవుతుంది. ఇది 2 zeros. ఎందుకని 2 zeros వచ్చినాయి? అది క్వాడ్రాటిక్ పోలినామియల్ కాబట్టి. క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటే మనకేమిటి? ఈ యొక్క పవరు, హైయెస్ట్ పవరు, ఆ పోలినామియల్ హైయెస్ట్ పవరు 2 మాత్రమే ఉంటుంది. ఎస్, దీన్ని ఆల్ఫా అనుకుందామండి, దీన్ని బీటా అనుకుందాం. ఆల్ఫా ఎంత వచ్చిందండి? 0/4. బీటా ఎంత వచ్చింది? ఇవి. ఇక్కడ ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పోలినామియల్స్ యొక్క జీరోస్ కనుక్కుందామండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెరిఫికేషన్ చేయాలి. అడిగిందే కదా, వెరిఫై ది రిలేషన్షిప్. వెరిఫికేషన్ ఆఫ్ రిలేషన్షిప్ రాసుకుందామండి. వెరిఫికేషన్ ఆఫ్ రిలేషన్షిప్. దేనికి వెరిఫికేషన్ ఆఫ్ ది రిలేషన్షిప్? బిట్వీన్ దేనికి? జీరోస్ అండ్ కోఎఫిషియంట్. ఇదంతా బారుగా అవుతుంది కానీ ఇది వెరిఫికేషన్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. మనం ఇక్కడ రాసేసుకున్నామండి. ముందు కోఎఫిషియంట్స్ కావాలి కదా. ఏ బదులు మనకెంత అంటే u బదులు a², దీని బదులు ఏమవుతుందండి? a ఈజ్ ఈక్వల్ టు 4. ఇదే కదా, ax² ప్లస్ bx ప్లస్ c. ఇది u². a ఎంత అవుతుంది? 4 అవుతుంది. అది కోఎఫిషియంట్. దీని కోఎఫిషియంట్ 4 కదా. మరి u యొక్క కోఎఫిషియంట్ ఎంత? 8. అంటే b యొక్క కోఎఫిషియంట్ 8. c ఈజ్ ఈక్వల్ టు మనకు 0నే కదా. ఇవి చూద్దామండి. a ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక కోఎఫిషియంట్ ఏమో 4, b ఇంకో కోఎఫిషియంట్ ఏమో 8, c కాన్స్టెంట్ టర్మ్ ఏం లేదు కాబట్టి 0 అని పెట్టుకుందామండి. వీటిని వెరిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు మనకు ఒక ఆల్ఫా ఎంత వచ్చిందండి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఒకటేమో 0/4, బీటా ఇంకొక 0 ఎంత వచ్చిందండి? ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చిందండి.
ఇప్పుడు ఈ యొక్క మనకు కోఎఫిషియెంట్స్ ఈ యొక్క జీరోస్ రెండు వచ్చినాయి. ఈ రెండింటి మధ్య ఏమైనా రిలేషన్షిప్ ఉంటుందో లేదో చూద్దామండి. ఈ యొక్క జీరోస్ యాడ్ చేసి చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈ జీరోస్ని యాడ్ చేద్దాము. యాడ్ చేస్తే దేనికి మరి కోఎఫిషియెంట్స్కి దేనికి ఈక్వల్ అవ్వాలి మనం చూద్దాం. చూడండి, అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్కి ఈక్వల్ అవ్వాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్కి ఈక్వల్ అవ్వాలి. అది మనకు ఉంది కదా, మైనస్ వాట్ ఈస్ అవ్వాలి కాబట్టి మైనస్ బి బై ఏ అంటే యూ బి ఏది ఇదే కదా, యూ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇది ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇదండి ఈ రూలు. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అండి? ఎక్స్ కోఎఫిషియంట్ అంటే యూ కోఎఫిషియంటే కదా ఇది. అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటంటే ఇదే కదండి. రాద్దాం చూడండి, ఏ ప్లస్ బి. ఇది చూద్దాం, ఆల్ఫా ప్లస్ బీటా -2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ అనేది ఇది ఫార్ములాలోనే ఉందండి. బి ఏంటి? ఈ యొక్క కోఎఫిషియంట్ 8 కదండి. 8 బై ఏ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంటే కదా, అంటే యూ స్క్వేర్ యొక్క కోఎఫిషియంటే కదా, 4 వచ్చిందండి. -8/4. ఇది చూద్దాం చూడండి, ఇటువైపు చూద్దాం. ఎస్ 0 ప్లస్ ఇది ఏమవుతుంది? -2నే అవుతుంది. 0కి ఎంత చేసినా కూడా అంతే కదా వచ్చేది. 0 ప్లస్ 100 అన్నాం అనుకో 100గా వచ్చేది. మల్టిప్లై చేసేటప్పుడు 0 × 100 అయితే 0 అవుతుంది, కానీ యాడ్ చేసేటప్పుడు అదే వస్తుంది. ఎస్ -2నే వచ్చింది. అంటే 0/4 నో వాల్యూ కదా, 0నే కదా. 0 ప్లస్ -2 -2. ఇక్కడ కూడా మైనస్ ఉంది, ఇది 2 టైమ్స్ కొట్టుకుపోతుంది. 2 yes. ఇక్కడ మనకు ఈ రెండు జీరోస్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అండ్ ఈ యొక్క రెండు కోఎఫిషియెంట్స్ యాడ్ చేయాలంటే ఇది -b/a అంటే ఎక్స్ కోఎఫిషియెంట్ బై మైనస్ ఎక్స్ కోఎఫిషియెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్. ఆ విధంగా వేసి కనుక్కున్నామండి, ఈక్వల్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంకోటి చూద్దామండి. యాడ్ చేస్తే మనకు ఒక రిలేషన్ వచ్చేసింది. ఎందుకంటే ఇది యాడ్ చేసినా అది కోఎఫిషియెంట్స్ ఆ రూల్ ప్రకారంగా అది యాడ్ చేసినా కూడా రెండు ఒకటే వస్తాయి అనుకున్నాం. కానీ మల్టిప్లికేషన్ అప్పుడు చూద్దామండి. ఎస్ వెన్ ఫైండ్ ప్రోడక్ట్ చూద్దామండి. అంటే హెచ్ వేసినప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాన్స్టెంట్ బై ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. దీని ప్రకారం చూద్దాం చూడండి. ఆల్ఫా ఎంత అండి? మనకు ఎంత వచ్చింది? ఆల్ఫా 0/4 ఇంటూ బీటా ఎంత వచ్చింది? -2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఎంత అండి మనకు వచ్చింది? ఇక్కడ కాన్స్టెంట్ 0నే కదా, లేదు కదా. ఇక్కడ 0/ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 4. చూద్దాం చూడండి. ఎస్ 0ని దేంతో మల్టిప్లై చేసినా కూడా వచ్చేది 0నేనా కాదా? 100 × 0 0నే వస్తుంది. 125 × 0 వస్తుంది. ఎంతతో మల్టిప్లై చేసినా కూడా వచ్చేది 0నే కదా. ఎస్ 0/4 × -2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే -0 వస్తుంది. -0 అయినా +0 అయినా ఒకటే కదా. 0/4 అన్నా కూడా 0. ఎస్ వెరిఫైడ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఈ కోఎఫిషియెంట్స్ కీను ఈ జీరోస్కి రిలేషన్షిప్ అప్పుడు యాడ్ చేసినప్పుడు అదేవిధంగా మల్టిప్లై చేసినప్పుడు ఆ రిలేషన్ ఏముంది? 2 ఒకటిగానే వచ్చింది. అదే కదండి. ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్త చూడండి, ఎందుకంటే ఇంకోటి కూడా కొంచెం జాగ్రత్త చూడాల్సి వస్తుంది. ఇది 2 ఉన్నాయి, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? దాన్ని 0గా పెట్టుకుంటాం. ఇప్పుడు జనరల్ ఫామ్ ఉంది. జనరల్ ఫామ్ ax² + bx + c, అది పోలినామిల్ యొక్క క్వాడ్రాటిక్ పోలినామిల్ యొక్క జనరల్ ఫాము.
తీసుకున్నాము. కంపేర్ చేద్దాం. యూ స్క్వేరు ఎక్స్ స్క్వేరు, ఇది ఏ అంటే 4, ఇక్కడ ఎక్స్ యూ, బి అంటేనేమో 8, సి ఏమో 0. ఆల్ రైట్. ఈ 4u స్క్వేర్ ప్లస్ 8u రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో కామన్గా ఒకటి తీద్దామండి. 4u కామన్గా తీసేసాం. 4u స్క్వేర్లో 4u తీసేస్తే ఒక యూనేగా మిగిలేది. 4 ఎట్లానే తీసేసాం, ఒక యూ మిగులుతుంది. ప్లస్ 8u ఉంది, ఒక 4u తీసేస్తే ఇంకా మనకు ఎంత వస్తుంది, మల్టిప్లై చేస్తే 4u ఇంటూ 2 8u అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. Yes, 4u is equal to 0 and u plus 2 is equal to 0. Therefore, u is equal to 0 by 4 and u is equal to minus 2. Yes, 0 by 4 అంటే 0నే, అంటే ఆల్ఫా, దీని ఆల్ఫా అనుకుంటే ఇదేమో బీటా అనుకుంటే u is equal to minus 2. ఈ రెండు మనకు జీరోస్ ఏమొచ్చినాయి, 0 and minus 2 వచ్చినాయి. ఇక్కడ మనం రిలేషన్షిప్ కనుక్కుందామండి. రిలేషన్షిప్ కనుక్కుంటామంటే మనకు కోఎఫిషియెంట్స్ రాసుకున్నాం కదా. ఇదిగో దీని యూ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్ ఏ అంటే 4 అండ్ దీని యొక్క కోఎఫిషియెంట్ బి అంటే 8. ఇక్కడ సి అది కాన్స్టెంట్ టర్ము 0 ఉంది కాబట్టి 0. ఇప్పుడు చూద్దాం, చూడండి వెరిఫికేషను. యాడ్ చేసినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా, ఈ రెంటిని యాడ్ చేసేస్తే ఆల్ఫా బీటా, ఈ జీరోస్ని యాడ్ చేసాం. అదేవిధంగా కాన్స్టెంట్ కోఎఫిషియెంట్ని కూడా యాడ్ చేసేటప్పుడు రూల్ ఏంటంటే -b/a చేస్తే మనకు -2 వచ్చింది. ఈ హెచ్ వేద్దామండి, ప్రోడక్ట్ కనుక్కుందాం. ఆల్ఫా ఇంటూ బీటా, దీనికి కోఎఫిషియెంట్స్కి ఫార్ములా ఏమిటి, కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్. ఇక్కడ 2 హెచ్ వేసాం, ఇక్కడ 2 ఇది బై ఇది కాన్స్టెంట్ టర్మ్ 0నే కదా, బై 4. 0/4 ఇది ఎంత హెచ్ వేసినా కూడా 0/4 ఇంటూ -2 అంటే 0/4 అంటే 0నే కదా. 0ని ఏంతో హెచ్ వేసినా కూడా మనకు 0నే వచ్చింది. ఇక్కడ 0/4 అంటే 0నే కదా. ఎస్, మల్టిప్లికేషన్ చేసినప్పుడు కూడా మనకు కరెక్ట్గా వచ్చింది. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? మరి చేసేసి ఇంకోటి చేద్దాం చూడండి. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు వైఫ్ ఆఫ్. నెక్స్ట్ ఇంకోటండి, ఇంకో ప్రాబ్లం ఏంటి, టీ స్క్వేర్. ఫిఫ్త్ ప్రాబ్లం, 5th బిట్ అండి. టీ స్క్వేర్ -15 ఇది ఒక పద్ధతిలో ఉందండి. టీ స్క్వేర్ -15. ఇక్కడ టీ స్క్వేర్ -15 అంటే టీ విలువ కనుక్కోవాలి కదా. ఇక్కడ కూడా మనం బై కంపేర్ చేసుకుంటే, బై కంపేర్ విత్ జనరల్ ఫార్ములా ఇక్కడ ఏముంది, ax² ప్లస్ bx + c ఉంది. ఇప్పుడు ax²కి ఇది x², t² = x² అనుకుంటే a = 1 ఉంది. b అసలు b పదమే లేదు కదండి, అప్పుడు b = ఇది కూడా 0 అవుతుంది. c ఆల్రెడీ ఉంది కాబట్టి c = -15 ఉంది. మనం కంపేర్ చేసుకున్నాం, జనరల్ క్వాడ్రాటిక్ పోలినామియల్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి 2 పదాలు ఉన్నాయి కాబట్టి t² -15 ఉంది కాబట్టి మనం ఇప్పుడు t² -15 t మనం కనుక్కుందామండి. t² √15 వస్తుందండి. t² √15 అంతేనా? నో, t² చూద్దాం చూడండి. t² -15, t² 15 అట్ +15 అవుతుందండి. ఇప్పుడు t² -15 0కి ఈక్వల్ చేసేసుకుంటే ఇప్పుడు ఒక t² కావాలనుకుంటే అది అవతలకి వెళ్తుంది కదండి, -15 +15 అవుతుంది. ఇప్పుడు టీ వాల్యూ ఒకటే కావాలనుకోండి, టీ వాల్యూ ఒకటే కావాలనుకుంటే ఇటు రూట్ వేసుకుంటే సరిపోతుంది కదండి. ఇది ప్లస్సా మైనసా, -r +15 వచ్చిందండి. ఇప్పుడు అంటే మనకు జీరోస్ ఎంత వచ్చిందంటూ ప్లస్గా ఒక టీ తీసుకుంటేనేమో +15, ఇంకో టీ తీసుకుంటేనేమో -15 అండి. ఇక 2 జీరోస్ కూడా ఒక టీ తీసుకున్నాం అనుకోండి, మనకు
+15, ఇంకో టీ తీసుకున్నాం అనుకోండి -15, అప్పుడు జీరోస్ ఏం రాసుకోవచ్చు, -√15 ఒకటి +√15 ఒకటి, ఈ 2 జీరోస్ వచ్చినాయి. ఒకదాన్ని ఆల్ఫా అనుకోవచ్చు, ఒకదాన్ని బీటా అనుకుందామండి. ఆల్ రైట్, ఇప్పుడు మనకు ఆల్ఫా బీటాలు వచ్చేసినాయి, మనకు 2 జీరోస్ వచ్చినాయి. మనకు కావాల్సింది వెరిఫికేషనే కదా, ఈ వెరిఫికేషన్ ఏం వెరిఫికేషన్ అండి, వెరిఫికేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ యొక్క కిను అదేవిధంగా జీరోస్కి మనం చూస్తున్నామండి. మనం అనుకున్నాం కదా, ఇక్కడ రాసేసుకున్నాం కదా, ఎస్ ఆల్ఫా ప్లస్ బీటా. చూద్దామండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు x² కోఎఫిషియంట్ బై x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. అది అండి దీని యొక్క ఆల్ఫా బీటా 2 జీరోల్ని యాడ్ చేస్తే ఈ ఫార్ములా ప్రకారంగా వస్తుంది. ఫార్ములా ప్రకారంగా వస్తుంది కాబట్టి ఇక్కడ -1 ఉంటుందండి. అంటే దాని అర్థం ఏంటంటే -b/a అని అండి, -b/a. ఇప్పుడు చూద్దాం చూడండి, ఆల్ఫా అండ్ బీటా చూద్దాం చూడండి. ఆల్ఫా ఎంత, -√15 ప్లస్ -√15 కదా, -√15 ప్లస్ బీటా ఇది +√15, ఇది వచ్చిందండి. -√15 +√15 ఈజ్ ఈక్వల్ టు దీని ఫార్ములా ఎంత అండి, -b ఎంత ఉందండి, మనకు 0నేగా ఉంది. ఇదిగో చూడండి, b ఎంత మనకు 0నేగా ఉంది. -b అయినా ఏదైనా కూడా 0 బై ఏ ఎంత అండి, ఏ ఇక్కడ మనకు ఉంది కదా, a ఈజ్ ఈక్వల్ టు 1. ఇక t² యొక్క కోఎఫిషియంట్ ఏమి లేకపోతే దాన్ని 1గా అనుకోవాలి. a ఈజ్ ఈక్వల్ టు 1 రాసామండి. ఆల్ రైట్, -√15 +√15 ఏమవుతుందండి, -2 +2 ఏమవుతుంది, 0నే కదా అయ్యేది. ఒకళ్ళకేమో ₹3 అప్పు ఇవ్వాలి, ఇంకోళ్ళకేమో మన దగ్గర ₹3 ఉంది. ఈ ₹3 అప్పు ₹3 తీసేస్తే 0నే కదా ఉండేది మనకు. అదేవిధంగా అంటే -3 +3 కూడితే ఏమొస్తుంది, 0నే కదా వచ్చేది. అట్లానే -√15 +√15 మనకు 0 అవుతుంది. -1/0 అంటే 0నే. ఎస్, యాడ్ చేసామండి. యాడ్ చేసినప్పుడు ఇటు 0నే వచ్చింది, ఇటు కూడా మనకు 0నే వచ్చింది. ఎందుకంటే మనం జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ని రెండింటినీ కూడా 0నే వచ్చింది. అదేవిధంగా కోఎఫిషియంట్ని మనం కూడా యాడ్ చేసినా కూడా మనకు 0నే వచ్చింది. ఎస్, ఇదే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చూద్దాం, మల్టిప్లికేషన్ అప్పుడు చూద్దామండి. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కోఎఫిషియంట్స్ కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్. అదండి మనకు కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్. ఆల్ఫా బీటా, ఆల్ఫా అంటే -√15 ఇంటూ ఈ +√15 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ ఎంత అంటే ఇక్కడ మనకు ఎంత వచ్చింది కాన్స్టెంట్ టర్ము, ఇదే కదా, -15 బై x² యొక్క x² అంటే t² యొక్క కోఎఫిషియంట్ 1. చూద్దామండి, ఇది కరెక్ట్గా వస్తుందో లేదో మనం చూద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ -√15 అంటే హెచ్ వేస్తే మనకేమిటి, √15² వస్తుంది. √15² వస్తుందండి. ఇక్కడ -√15/1. ఇప్పుడు ఈ హోల్² దీనికి క్యాన్సిల్ చేస్తే -15 ఉంటుంది. ఇటు కూడా -15/1 అంటే -15 కదా. ఎస్, ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం మల్టిప్లై చేసినప్పుడు, జీరోస్ని మల్టిప్లై చేసినప్పుడు మన కోఎఫిషియెంట్స్ యొక్క ఫార్ములా ఏంటి, మల్టిప్లై చేయాలంటే కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియెంట్. వాట్ ఈస్ కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియెంట్. ఎస్, ఆల్ఫా ఏంటండి, -√15 ఇంటూ
√15 ఇంకోటి బీటా √15 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ ఎంత అండి, ఇదే కదా -15 బై ఎక్స్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ యొక్క కోఎఫిషియంటే కదా, ఏమి లేకపోతే 1 కదా ఉండేది, 1 రాసుకున్నామండి. ఇక్కడ √15 × √15 అంటే √15 హోల్ స్క్వేర్ అవుతుందా కాదా, ఎస్ √15 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడే పెట్టుకున్నాం ఈజ్ ఈక్వల్ టు -√15/1 హోల్ స్క్వేర్ అయినప్పుడు ఇక్కడ రూటు ఇక్కడ హోల్ స్క్వేరు క్యాన్సిల్ అవుతుందా అవదా, అవుతుంది. అయితే మిగిలింది ఎంత, ఈ మైనస్ ఈ 15 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు ఇటు √15 -15/1 అంటే -15 కదా, -15 ఇటు ఈక్వల్గా వచ్చిందా లేదా. ఇప్పుడు జీరోస్ మనం యాడ్ చేసినప్పుడు అదేవిధంగా ఈ యొక్క కోఎఫిషియెంట్స్ని యాడ్ చేసినప్పుడు అదేవిధంగా మల్టిప్లై చేసినప్పుడు జీరోస్ని కోఎఫిషియెంట్ని ఫార్ములా ప్రకారంగా కూడా మల్టిప్లై చేసినప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదా. హెన్స్ we verified yes we verified both zeros of the polynomial and coefficients and their లేకపోతే ఇట్స్ అనుకోబట్టి THEIR their కోఎఫిషియంట్స్ అని రాసేసుకోవటమేనండి. లేదు వెరిఫై చేయమన్నాడు, ఎస్ వీ వెరిఫైడ్ బోత్ జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ అండ్ దేర్ కోఎఫిషియంట్స్ అని రాసామండి. ఆల్ రైట్, మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనకు t² - 15 ఇక్కడ మనకు 2 పదాలే ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇచ్చాడు, ఇక్కడేమో ఎక్స్ పదం ఇచ్చాడు అంటే యు పదం ఇచ్చాడు కదా. ఇక్కడేమో ఇది ఇవ్వకుండా ఇక్కడ కాన్స్టెంట్ పదం ఇవ్వలేదు, ఇక్కడ కాన్స్టెంట్ పదం ఇచ్చాడు, ఎక్స్ పదం ఇవ్వలేదు. పోనివ్వండి అయితే t² - 15 మనం ఇవన్నీ కూడా పోలినామియల్ క్వాడ్రాటిక్ పోలినామియల్ని వాడే చెప్పాడు కదా. అంటే ఇదే రూపంలో ఉండాలి, ఏ ఫామ్లో ఉండాలి, ax² + bx + c రూపంలో ఉండాలి. ఎస్ ax² ఇది ఉంది, bx లేదు, c మాత్రం -15 ఉంది. ఆల్ రైట్, దీని యొక్క కోఎఫిషియంట్ అంతా ఏం లేదు కాబట్టి ఇది ఏ కదా 1. ఇక బి అనే పదం అసలు లేదు కాబట్టి 0. ఇక కాన్స్టెంట్ టర్ము 15 -15 ఉంది. ఆల్ రైట్, ఇక చూద్దాం చూడండి. t² - 15 = 0. t² కనుక్కుందామండి. t² ఈ యొక్క -15 అటు వెళ్ళేటప్పటికి +15గా అవుతుంది. t² 15 అండి. t అంటే ఇటు స్క్వేర్ మనం రూట్ వేసుకుంటే ఇక t మిగులుతుంది, దీనికేమో √15 అవుతుంది. ఈ √15 అంటే ఇది +√15 -√15 +or -√15 అంటే 2 zeros వచ్చినట్లే. ఒకటేమో ప్లస్తో √15 వచ్చింది, ఒకటేమో మైనస్తో √15 వచ్చింది. ఆల్ఫా ఇస్ ది ఇది ఎట్లయినా అనుకోవచ్చండి, -√15, బీటా ఇస్ ది +√15. ఆల్ రైట్, మనం జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ కనుక్కున్నాం. ఇప్పుడు వెరిఫికేషన్ చూద్దాం. వెరిఫికేషన్ చూసినప్పుడు ఫార్ములా ఏమిటి, ఈ యొక్క జీరోస్ మొత్తం 2 జీరోస్ యొక్క టోటల్ ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్ టు -x కోఎఫిషియంట్ / x² కోఎఫిషియంట్. అంటే మీ అందరూ తెలుసు కదా, మైనస్ ఇది ఫార్ములాలోనే ఉంది, -b/a. -x కోఎఫిషియంట్ అంటే బిఏ కదా, x² కోఎఫిషియంట్ అంటే ఏ కదా, -b/a. చూద్దాం చూడండి. -√15 + √15 ఈజ్ ఈక్వల్ టు -b అసలు లేనే లేదుగా, ఇక్కడ మనకు b పదమే లేదు కదా, x పదమే లేదు కదా. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 0/1 వస్తుందండి. -√15 + √15 ఎంత అవుతుంది, 0నే అవుతుంది. -100 + 100 గుడితే ఏమవుతుంది, అప్పుడప్పుడు 100 తీర్చేసేస్తే మన దగ్గర ఏముంటుంది, 0నే కదా, 0 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా -0/1 వచ్చింది. -0 అయినా +0 అయినా 0నే, ఏమి లేదు కదా, 0 = 0. యాడ్ చేసినప్పుడు కూడా మనకు తెలిసింది. ఇక మనం ప్రోడక్ట్ చేసినప్పుడు హెచ్ వేసినప్పుడు మనకి ఎట్లా చూద్దామండి. ఆల్ఫా × బీటా ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు కోఎఫిషియెంట్స్ యొక్క రూల్ ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్, కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్. కాన్స్టెంట్ ఇప్పుడు ఆల్ఫా × బీటా -√15 × √15 ఈజ్ ఈక్వల్ టు, కాన్స్టెంట్ టర్ము అదే ఇచ్చింది మనకు, -15 ఇచ్చాడు. ఎస్, నెక్స్ట్
ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అంటే టీ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, ఏం లేదు కాబట్టి 1 అనుకోవాలిగా, 1. ఇక్కడ చూద్దాం చూడండి, 4 × 4 అంటే 4 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 4 4 16, 4 స్క్వేర్ అన్న కూడా 16. అట్లానే మనం ఇక్కడ రాసేసుకున్నామండి. √15 × √15 మైనస్ ఏముంది, √15 హోల్ స్క్వేర్ అని రాసామండి. ఈ హోల్ స్క్వేరు √15 క్యాన్సిల్ అయ్యింది, -15 మనకు మిగిలింది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా -15/1 అంటే -15/1 అని 1 వేస్తే అంతే కదా, -15 వచ్చింది. ఇప్పుడు ప్రోడక్ట్ చేసినప్పుడు కూడా -15 = -15 వచ్చింది. అంటే యాడ్ చేసినప్పుడు జీరోస్, కోఎఫిషియంట్స్ యాడ్ చేసినప్పుడు, అదేవిధంగా మనం ప్రోడక్ట్ కనుక్కున్నప్పుడు, వాటిని ప్రోడక్ట్ కనుక్కున్నప్పుడు ఈక్వల్గా వచ్చింది. మనం వెరిఫైడ్ అని మనం రాసాం. మళ్ళీ ఇంకొక బిట్ మనం నేర్చుకుందామండి. 6th బిట్ ఉంది ఈ యొక్క ప్రాబ్లంలో, 6th బిట్ ఉంది. let us learn now what is 6th bit. 6th bit what is 3x square minus x minus 4. ఇక ప్రాబ్లం లేదండి, ఇది వివరంగా వాడే ఇచ్చాడు. ఇప్పుడు మామూలుగా ప్రాబ్లం రూల్ ప్రకారంగా చేసుకోవడమే కదా, ఇది కూడా బై కంపేరింగ్ అని రాసేసుకుంటే, బై కంపేరింగ్ విత్ జనరల్ ఫామ్తో చూసుకుంటే ax² + bx + c. ఇక్కడ మనం x² అంటే x², a = ఎంత వస్తుంది, 3 వచ్చింది. bx అంటే ఇది b అనుకుందాము, ఈ xని ఇక b ఒకటే కదా, 1 ఎంత, 1 -1. నెక్స్ట్ c ఎంత వచ్చేది వరకు -4, c = -4 అది వచ్చిందండి. కంపేర్ చేసుకున్నాం. ఆల్ రైట్, దీన్ని మనం జీరోస్ కనుక్కోవడానికి మన స్ప్లిట్టింగ్ మెథడ్ ఒకటి ఉంది కదా, ఎట్లా మనకు ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్, అదండి. 3 4s 12 +× -, x² ఇది మనం మల్టిప్లై చేస్తే వచ్చింది. 3x² × -4ని మల్టిప్లై చేస్తే -12x² వచ్చింది. ఇది 2 ఫ్యాక్టర్స్గా విడగొట్టాలి. విడగొడితే ఆ రెండిటి యొక్క టోటల్ మొత్తం కూడా మిడిల్ టర్మ్కి ఈక్వల్ అవ్వాలి. అదే కదండి మన రూలు. ఎస్ చూద్దాం చూడండి, 4 3s చూద్దాం చూడండి. ఎస్ 4 3s 12, x × x² ఒకటేమో మైనస్ రావాలి. మైనస్ అంటే ఇక్కడ మైనసే ఉంది కాబట్టి పెద్దదానికే మైనస్ పెడదామండి. -4x × 3x అండ్ -12x². అది యాడ్ చేసినప్పుడు 4 మైనస్లు ఉన్నాయి, 3 ప్లస్లు పోతే ఇంకా ఒకటే కదా, ఒకటే మైనసేగా ఉండేది, అంటే ఒక ఎక్సే కదా ఉండేది. ఎస్ మనం ఇలా రాసుకుందాం చూడండి. ఇప్పుడు 3x² దీని బదులు ఈ 2 రాసుకుంటున్నామండి. -4x + 3x - 4 = 0. ఇప్పుడు మనం -x బదులే మనం ఈ 2 రాసుకుంది. ఈ రెండింటిని మనం యాడ్ చేసినా కూడా వచ్చేది -x. 3xలు ఏమో ప్లస్లు ఉన్నాయి, 4xలు ఏమో మైనస్లు ఉన్నాయి. 3x పోతే -xే కదా మనకి మిగిలేది. అదే రాసుకున్నాం, -4x + 3x. ఇక్కడ రాసుకోవడానికి ఈ యొక్క స్ప్లిట్టింగ్ మెథడ్ మనం యూజ్ చేసాం. మనం యూజ్ చేసిన తర్వాత రెండింటిని ఒక గ్రూప్గా చేసుకుందామండి. ఎట్లా, 3x² - 4x ఇదో గ్రూపు, 3x - 4 ఇదో గ్రూపు = 0. ఇందుట్లో ఏం కామన్గా ఉందండి, 3x మనకు ఇందుట్లో కామన్గా ఉంది ఏంటండి, ఇక్కడ 3x, ఇందుట్లో కూడా 3x బయటికి తీద్దామా, 3x బయటికి తీసామండి. ఇక్కడ x మిగులుతుంది, 3x × x x². ఇక్కడ 3x × x మనకు x² కదా ఉండేది. అప్పుడు ఇక్కడ మనకు 4x కదా, 4xలో నుండి 3x తీసేస్తే మనకు 1x కదా, xే కదా ఉండేది, x1 మిగులుతుంది. సారీ అండి, ఇక్కడ 3x 4x ఓ గ్రూప్ చేసేసుకున్నాము. 3xని 4xని ఒక గ్రూప్ చేసేసుకున్నాము. 3x - 4 ఇంకో గ్రూప్ చేసుకున్నాము. ఈ రెండిట్లో కామన్గా ఉంది ఏంటండి, x కామన్గా ఉంది, తీద్దామా. x కామన్గా ఉంది తీసేస్తే ఇక్కడ 3x మిగులుతుంది, ఇక్కడ 4 మిగులుతుంది.
ఇజ్ ఇట్ ఇంటూ అంతే కదండి. ఇందుట్లో ఎక్స్ కామన్గా ఉంది, ఎక్స్ తీసేస్తే 3x మిగులుతుంది, ఈ 4xలో నుండి ఎక్స్ తీసేస్తే 4 మిగులుతుంది, ఎక్స్ ఇంటూ 4xే కదా. ఎస్, ఇది కూడా చూద్దాం చూడండి. ఇందుట్లో కామన్గా ఏముందండి, ఇక్కడ 3x - 4 3x - 4 ఉండాలి కాబట్టి ఇక్కడ మనం 1 తీద్దామండి. ఒకటి తీద్దాం. 1 ఇంటూ 3x ఇక్కడ మైనస్ రావాలి కాబట్టి ఇది ప్లస్ అనుకుంటే ఇక్కడ కూడా మైనస్ రావాలి, ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇది మైనస్ చేద్దామండి. -4. ఎస్, ఒకటి తీసామండి బయటికి. 1 ఇంటూ 3x ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 0 అనుకున్నాం. బయట అన్నీ ఒక లైన్లో రాద్దామండి. x + 1 1 ఈజ్ ఈక్వల్ 0. ఇక ఈ రెండిట్లో కామన్గా ఉంది, ఒకటి తీద్దామండి. 3x - 4 ఈజ్ ఈక్వల్ 0 ఒకటి వచ్చిందండి. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూస్ జీరోస్ కనుక్కుందామండి. x + 1 ఈజ్ ఈక్వల్ 0. మనకు కావాల్సింది ఏంటి, x ఈజ్ ఈక్వల్ -1 అవుతుంది. అంతే కదా. x + 1 ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ +1 అలా -1 అవుతుందా కాదా. ఎస్, -1 అవుతుందండి. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. 3x -4 ఈజ్ ఈక్వల్ 0. 3x వాల్యూ కనుక్కోవాలంటే -4 అలా +4 అవుతుందండి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ చూడాలంటే 4 - 3. x ఈజ్ ఈక్వల్ మనకేమొచ్చిందండి, x ఈజ్ ఈక్వల్ 4 - 3 అండ్ ఇంకొక x ఈజ్ ఈక్వల్ మనకేమొచ్చిందండి, -1 వచ్చిందండి. ఎస్, 4 - 3 అండ్ -1 కదా వచ్చింది. x ఈజ్ ఈక్వల్ 3x - 1 x + 1 ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ సారీ అంతే కదా, -1 కదా. ఈ +1 అటు వెళ్తే -1 కదా వచ్చేది. ఇప్పుడు మనం చూద్దామండి, ఇట్లా వచ్చింది. దీన్ని ఆల్ఫా అనుకుందాం, దీన్ని బీటా అనుకుందాం. మనకు 2 ఆల్ఫా బీటా 2 కూడా మనకు వచ్చినాయండి. ఇప్పుడు మనం వీటి యొక్క వెరిఫికేషన్ చూడాలండి. వెరిఫికేషన్ దేనికి మధ్య, వెరిఫికేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్కి మనం వెరిఫికేషన్ చేద్దాం. వెన్ వీ యాడ్ దెన్ వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్. x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్, అది కదండి. మైనస్ దట్ ఈజ్ -b/a ఇదండి. x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్ అంటే -b/a. x కోఎఫిషియంట్ అంటే ఇది బీనే కదా, bx అనే కదా. b ఎంత ఉంది మనకు తెలియదు కదా. ఎస్, మనం చూద్దాం చూడండి. ఇది ఎంత వచ్చిందండి మనకు, ఆల్ఫా ఎంత వచ్చింది, -1. బీటా ఎంత వచ్చింది మనకు, +4/3 ఇది వచ్చిందండి. ఇటు ఎంత రావాలి, బి ఎంత అండి మనకు, ఇదిగో బి -1 కదా ఇది వచ్చేసేది. ఎస్, -1/a ఎంత అండి, ఏ ఇదే కదా. ఏ అంటే x² యొక్క కోఎఫిషియంటే కదా, 3 అండి. అది ఈ రెండు చూద్దాం చూడండి. ఎస్, ఎల్సిఎం కట్టుకుందాం. దీనికి 3నే ఉంది ఎల్సిఎం. 1 3 టైమ్స్ పోతుంది. 3 1 ఈజ్ 3 ప్లస్ ఇక్కడ 1 4 ఈజ్ 4 -3 అండ్ +4 ఇంకా +1 వస్తుందా, అది ఎట్లా వస్తుందండి. 1 -3 +4 ఎంత వస్తుందండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 వస్తుంది. ఇటు కూడా మనం చూడలేదు కదండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +1 కదా. ఎస్, 1/3 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదండి, +1 3 1/3 ఇటు కూడా 1/3 వచ్చింది. ఎస్, మనం యాడ్ చేసినప్పుడు ఇటు కోఎఫిషియంట్స్ ఇటు జీరోస్ ఈక్వల్ అయినాయా లేదా. ఎస్, ఈక్వల్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రోడక్ట్ చేద్దామండి. ఎప్పుడు ప్రోడక్ట్ అంటే మనం హెచ్ వేద్దాం. ఇప్పుడు ఆల్ఫా అండ్ బీటా 2 ఈజ్ ఈక్వల్ కోఎఫిషియంట్ని హెచ్ వేసినప్పుడు మనం ఫార్ములా ఏంటి, కాన్స్టెంట్
టర్మ్ బై ఏమొస్తుందని కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అదండి కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వస్తుందండి. ఇప్పుడు మనం హెచ్ వేద్దామా? ఆల్ఫా ఎంతండి మనకు వచ్చింది? ఇక్కడ మనకు వచ్చింది కదా ఆల్ఫా అంటే -1 ఇంటూ బీటా ఎంత వచ్చిందండి? 4/3 వచ్చిందండి. 4/3 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉందండి మనకు ఇక్కడ? -4 ఉందండి. -4 బై ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంతండి? 3 ఉందండి. 3 ఉంది. ఇప్పుడు ఇది ఈక్వల్ టు ఇక్కడ మనం ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలన్నా ప్లస్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా మనం ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం కనుక్కోవాలి కదా. ఇక్కడ 1 ఉంది అనుకుందాం. 3 ఎల్సిఎం అండి. 1 3 టైమ్స్ పోతుంది. 3 -1 -3. సారీ, ఇక్కడ మనం ఇది కదా హెచ్ వేయాలి కదా. -1 × 4 -4/3 వచ్చిందండి. ఇక్కడ కూడా -4/3నే వచ్చింది. ఇక్కడ మనం యాడ్ చేయటంలా యాడ్ చేస్తే మనం ఎల్సిఎం కనుక్కునేవాళ్ళం. మల్టిప్లై చేయటం అంటే ఏమిటి? ఆ న్యూమరేటర్ డినామినేటర్ హెచ్ వేస్తే సరిపోతుంది కదా. -1 × 4 -4/3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఫార్ములా ప్రకారంగా కాన్స్టెంట్ టర్మ్ -4 బై ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 3 -4/3 ఈజ్ ఈక్వల్ టు -4/3. హెన్స్ verified between zeros and coefficients of the polynomials. ఇదండి. ఒకవేళ ఇది గుర్తు లేకపోయినా కూడా వివరంగా చూడండి. అన్నిటికీ ఒకటే కదా. హ్యాన్స్ వెరిఫైడ్ లేదా ఎస్ వెరిఫైడ్ అని రాసుకోవచ్చు. ఎట్లా? బిట్వీన్ జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ది పోలినామియల్ వెరిఫై చేసాము. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.